హాయ్ అండి. మీరు అవినాష్ రీసెంట్ షాట్ ఒక చూసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీతో తను ఉన్న ప్లేస్ ఏంటండి కంబోడియా. ఏదైతే కంబోడియాలో హిందూ టెంపుల్ ఏదైతే పెద్దది ఉందో అది మన హిందూ రాజు, మన భారతదేశానికి సంబంధించిన రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు కట్టించిన గుడి. సో దానికి సంబంధించి మనవాడు వాళ్ళ అమ్మ నాన్నని అలాగే తమ్ముడిని అక్కడ పిలిపించుకున్నాడని మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు సడన్గా వెనకాల వినాయకుడు, తర్వాత రామజపం, అమ్మ చీరకట్టు గురించి, ఈ అన్నిటి గురించి తను చేసే షార్ట్లలో ప్రస్తావిస్తూనే ఉన్నాడు. మీకు తెలుసు ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నాడు ఏంటి అనేది తెలుసు. ఆయనకి ఎంత గౌరవం ఉంది, హిందుత్వం మీద ఎంత గౌరవం ఉంది, సీతమ్మ మీద ఎంత గౌరవం ఉంది, అలాగే హిందువుల మీద ఎంత గౌరవం ఉంది, హిందూ లేడీస్ మీద ఎంత గౌరవం ఉంది అనేది ఆయన మాటల్లోనే మనమే విన్నాము. ఎంత గౌరవంగా ఎంత గౌరవించాడో చూస్తున్నాం కదా, మనం అందరం ఎంత బాగా అవమానించాడో కూడా చూసాం. అయితే ఇప్పుడు ప్రతిదానికి ఆయన ఎంత బాగా చెప్తున్నాడంటే, కంబోడియాలో వాళ్ళ అమ్మగారిని చూపిస్తూ మా అమ్మ చీర కట్టుకొని అందరితో ఫోటోలు దిగుతుంది అని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి అంటే, మనోడు లోపల ఒక యుద్ధం జరుగుతుంది. పెద్ద తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు. యాక్సెప్ట్ చేయట్లేదు. అది యాక్సెప్ట్ చేసి దాన్ని మనకి సారీ చెప్పడానికి కూడా ఆయన అంత సారీ చెప్పిన దాంట్లో కూడా ఎన్ని డొంక తిరుగులు అంటే, ముక్కెటంటే ఎలా చూపిస్తాం కదా, అలాగా ఆ సారీ కూడా ఉందని చెప్తా. అలాగే ఇంకోటి అయిపోయి షార్ట్లో చెప్తున్నాడు, నాది అయిపోయింది, ఇక్కడ దేవుడి దర్శనం చేసుకున్నాము, ఇప్పుడు రామజపం చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాము అని చెప్తున్నాడు. అసలు రామజపం నిన్ను ఎవడు అడిగాడు? రామజపం చేస్తున్నావా చేయట్లేదని మాకెందుకు అంత ప్రత్యేకంగా చెప్పాలి? ఎందుకంటే ఇప్పుడు సీతాదేవిని తిట్టావు కాబట్టి, సీత యొక్క భర్త అయినటువంటి శ్రీరాముడిని నువ్వు పూజిస్తున్నాను పొగుడుతున్నానని చెప్తే, సీతాదేవిని తిట్టింది మేమేమన్నా తీసేస్తాం అనుకుంటున్నావా? ఎరా, తల్లిని తిట్టి తండ్రిని పొగిడితే మేమేమన్నా ఒప్పుకుంటాం అనుకుంటున్నావా ఏంటి? నిన్నే అసలు క్షమించేదే లేదురా. నీకు ఇంకా 23 లక్షల మంది ఇంకా ఫాలోవర్స్ ఉన్నారు. దగ్గర 2-2.5 లక్షల మంది అన్ఫాలో చేశారు, అన్సబ్స్క్రైబ్ చేశారు నీకు. కానీ 23 లక్షల మంది ఎవరైతే ఉన్నారో అందులో ఆల్మోస్ట్ 20 లక్షల మంది ఖచ్చితంగా హిందువులే ఉంటారు. బట్ హిందువులకి ఏమైనా చలనం లేదా, లేదంటే నువ్వు చెప్పే మాటలు ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారనేది నాకు అర్థం కాని విషయం. ఖచ్చితంగా ప్రతి హిందువు స్పందించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, ఏ పోలీస్ స్టేషన్ కేసులు పెట్టడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని వాడి ఛానల్ రిపోర్ట్ చేసి, వాడి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి, అలాంటి ఎదవలు ఇంకొకసారి యూట్యూబ్లో ఎవడైనా ఎదవ మతాలకు సంబంధించి దేవీ దేవతలు కానీ అవమానించే ధైర్యం చేయకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క హిందువు మీద. అది బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా నిరూపించాల్సిన సందర్భం అయితే ఇది. జై హింద్, జై భారత్.